సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే 15 కంపెనీలకు ఫ్రీ మార్కెట్ ఇచ్చేద్దామా, అసలు వీళ్ళు ఎవరు ఈ ప్రైస్ని మొత్తం కంట్రోల్ చేయనికే, ఈ ఫ్యూ ప్లేయర్లు ఎవరు అని చెప్పి మనం మాట్లాడుతుంటే ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. అసలు వీళ్ళు ఎవరు రాబోయే అని చెప్పి ఆలోచిస్తున్నాం. సరే వీళ్ళని కూడా ఒక రైతుల కిందకి వేసుకుందాం అనుకుందాం. ఫార్మర్ గ్రో చేస్తాడు, ట్రేడర్ సెల్ చేస్తాడు, ప్రాఫిట్ మన అనేది ఒక పంచాయతీ ఉంటుంది కదా, గిట్టుబాటు ధర అని ఒకటి ఉంటుంది కదా. మళ్ళీ గిట్టుబాటు ధరకు ప్రభుత్వం ఎందుకు నియంత్రణ తీసుకొస్తలేదు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. టాప్ పౌల్ట్రీ కంపెనీస్ అగర్ మనం తీసుకొని చూస్తే నేను పెడతా, నాకేం భయం కూడా లేదు, నేను పెడతా. వీళ్ళు చేస్తుర్రా ఏం చేస్తుర్రా అన్నది నేను మాట్లాడతలే. బట్ టాప్ పౌల్ట్రీ కంపెనీస్, సప్లై చైన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన టాప్ పౌల్ట్రీ కంపెనీస్ ఏవేవి అని అంటే ఇది నేను మాట్లాడతలేను. జీడబ్ల్యూ రీసెర్చ్, మళ్ళీ కొంపాస్లో వచ్చిన డీటెయిల్స్ తీసుకొని మాట్లాడుతున్నా. ఇగో వీళ్ళు టాప్ పౌల్ట్రీ ఫ్యాక్ట్ చెక్ చేసి మరీ తీసుకున్నా. వీళ్ళు ఏమేమి ఆపరేట్ చేస్తారు, ఈ పెద్ద కంపెనీలు తెలంగాణలో వీళ్ళు దిక్సూచిలు పెద్దన్న పాత్ర పోషిస్తారు పౌల్ట్రీ బిజినెస్లో. వీళ్ళు ఏం చేస్తారనంటే లైవ్ బర్డ్ సప్లై వీళ్ళే చూస్తారు, హ్యాచరీస్ వీళ్ళే చూస్తారు, ఫీడ్ నెట్వర్క్స్ వీళ్ళే చూస్తారు. అసలు వీళ్ళ చేతులకు ఎందుకున్నది, వీళ్ళు ఎవరు డిసైడ్ చేయనీకే? వేర్ ఈస్ ద కాంపిటీషన్ కంట్రోల్ ఆఫ్ ఇండియా? CCI ఏం చేస్తున్నది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది నాకు.